ఫ్రెండ్స్, హాయిగా ధ్యానంలో కూర్చుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసను చాలా న్యాచురల్ అండ్ స్మూత్ ఆ శ్వాసను అబ్జర్వ్ చేద్దాం. అలా అబ్జర్వ్ చేస్తూ మన చెవులను గమనించండి. ఏమన్నా అతి సూక్ష్మమైనటువంటి శబ్దాలను వీటిని వినగలుగుతున్నాము. అలాగే మన చర్మాన్ని గమనించండి. ఆ స్పర్శ మనకు తెలుస్తుందా? మన ముక్కును గమనించండి. వాసన ఎలాగా ఉంది? మన నాలుకను గమనించండి. వాటిలో టేస్ట్ బడ్స్ ఎలా ఉన్నాయి? కళ్ళను గమనిస్తూ ఇక్కడ ఏం చూడగలుగుతున్నాం? ఇలా మనతో మనం మమేకం అవుతాం. ఈ స్థితిలో మాస్టర్స్ ఇన్వైట్ చేద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిసి వారి యొక్క చైతన్యాన్ని, సదానంద యోగి గారి యొక్క చైతన్యాన్ని, అవతార బాబాజీ వారి యొక్క చైతన్యాన్ని, సినారి విశ్వేశ్వర స్వామి యొక్క చైతన్యాన్ని, త్రిమూర్తులు త్రిమాతలు వారి యొక్క చైతన్యాన్ని, అద్భుతమైన సృష్టిని మనలో కలిగించిన ప్రాథమిక సృష్టికర్త యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. మిశ్రీ లోకంతో యొక్క చైతన్యంతో ఆ నా యొక్క నాసిక అనుసంధానం అవ్వాలి అంటే ముక్కు అనుసంధానం అవ్వాలి. వాణి లోకం యొక్క చైతన్యంతో నా నాలుక అనుసంధానం అవ్వాలి. శ్రవణాలోకం యొక్క చైతన్యంతో నా చెవులు అనుసంధానం అవ్వాలి అనుకో. ఇవి అనుసంధానం అవటం వల్ల వాటిల్లో వాటి యొక్క సామర్థ్యం పెరుగుతుంది మాస్టర్స్. అందుకోసం ఆ కాంతితో అనుసంధానం అవుతుంది. చక్షుస్మృతి లోకం యొక్క చైతన్యంతో అనుసంధానం అవ్వాలి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు వినండి. ఇంకా ఇప్పుడు ఏం డిఫరెన్స్ గమనిస్తుంది తెలుస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలా అనుకుందాం మాస్టర్స్. ఒకసారి మన చెవులను గమనిస్తూ ఇలా అనుకోండి.
ఇతరులు నా స్థాయి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు చెప్పేది నేను వినవసరం లేదు అనుకుంటూ ఎదుటి వాళ్ళని మనమే అంచనా వేసి వాళ్ళు చెప్పేది వినకుండా ఉండటం వల్ల నా చెవిలో ఏర్పడి ఉన్న ఆ సరికాని ఎనర్జీ ఈ క్షణమే విడుదలై అలిషాన్ అగ్నిలో కాంతిగా మారారు. మొండితనం, తిరస్కారణ ధోరణి వల్ల ఎవరు చెప్పేది వినకుండా ఉండటం, తద్వారా నాలో ఏర్పడిన ఈ సరికాని ఎనర్జీని కూడా విడుదల చేస్తున్నాం. మనం అంతర్వాణిని వినకుండా మొండితనంతో నిరాకరించటం వల్ల చెవిలో గుయ్యమనే శబ్దం వస్తూ ఉంటుంది. అప్పుడు దాన్నే అబ్జర్వ్ చేస్తూ మనలో ఉన్న మొండితనాన్ని వదిలేయాలి. అంతర్వాణిని వినటానికి నెక్స్ట్ అన్నది ఇదిలో ఉండాలి. ఆ హోరు శబ్దం నుంచి అప్పుడు మెల్లగా మన అంతర్వాణి వినటం ప్రారంభం అవుతుంది. అంటే దాన్ని వినగలిగే సామర్థ్యం మన చెవికి పెరుగుతుంది. ఈ క్షణం నుంచి అనుక్షణం నాకు నచ్చినట్లు కాకుండా మంచి భాష్యాలు, అంటే వేరే వారు చెప్పే విషయాలను ఉన్నది ఉన్నట్లుగా నేను స్వీకరిస్తున్నాను, వింటున్నాను అని దాని అర్థం. అలాగే అధిక సౌండ్లు, సరికాని మాటలు, తిట్లు, శాపనార్థాలు లాంటివి ఈ క్షణం నుంచి అవి తులసి వినపడుతున్నప్పుడు గోమూత్రం అటు ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. మేడం తులసి గోమూత్రం ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. ఉమ్, ఒక గోమాతను ఇన్వైట్ చేసి తన యొక్క గోమూత్రం, ఆవు పంచకం మీ చెవుల్లో మూడు మూడు చుక్కలు వేయాలనుకో. ఆ తులసి, గోమూత్రం వీటి యొక్క ఔషధ గుణాలతో తయారైన ఆస్ట్రల్ పిరమిడ్స్ నా చెవి లోపల ప్రతి కణము పైన శాశ్వతంగా ఏర్పడాలి అనుకోండి. అక్కడ ఎప్పటికప్పుడు ఆ సరికానిదంతా విడుదల చేయాలి. అలాగే మన ఇంట్లో వాళ్ళు ఊరికి నష్టపెడుతున్నారని వినకుండా ఇది రోజు ఉండే తంతని దాన్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల కూడా చెముడు వస్తుంది. అలాంటివి ఏమన్నా ఉన్నా అవన్నీ వదిలేస్తున్నాను అనుకో.
ఆ సరికాని ఎనర్జీ మూలాలతో సహా నా చెవిలోని అన్ని భాగాల నుండి ఈ క్షణమే విడుదలవ్వాలి అనుకో. ఏదైతే తిరస్కరణ ధోరణి ఉన్నదో దాన్ని వదిలివేస్తున్నాను. ఇప్పుడు మీ చెవులను గమనిస్తే ఆ చెవుల్లోనికి ఒక శ్రవణాలోకపు యొక్క చైతన్యం చాలా అద్భుతంగా సున్నితంగా ప్రసరిస్తుంది. ఒక కాంతి, లిక్విడ్ లైట్, ద్రవ కాంతిలాగా ప్రతి కణంలోనికి వెళుతుంది. గమనించండి. ఈ ఆర్గాను దివ్య వినికిడి ఆర్గాన్ గా మారాలి. దివ్య శ్రవణం నాలో యాక్టివేషన్ లోకి రావాలని కోరుకున్నాను. దీని ద్వారా నేను టెలిపతిని యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ మన యొక్క గమనిక అంతా కళ్ళ మీద ఉంచుతాం. మన జీవితంలో జరిగే విషయాలను అసహించుకోవడం లేదా విమర్శించడం అంటే నిరాకరించడం. అసహించుకోవడం లేదా నిరాకరించడం వల్ల ఈ కళ్ళల్లో సమస్యలు వస్తాయి. ఎదుటి దాన్ని చూడలేకపోతున్నాను ఇలాగ అనుకుంటుంటారు. ఇవి మన భావ తరంగాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇట్లా అనుకోండి, ఎవరినైనా అన్కండిషనల్ గా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ఆ క్షమించే తత్వం లేక ఈ కంటిలో నీరు ఇంకిపోతుంది. అంత తీవ్రంగా చూస్తూ ఉంటాం. దానివల్ల వేడి ఎక్కువైతే నీరు ఆవిరి అవుతుంది, మనకు తెలిసిన విషయం. అలా జరిగిపోతుంది.
ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, నిరాశ నిస్సహాయత వల్ల కోపంతో బాహ్య ప్రపంచాన్ని చూడటమే ఇష్టం లేకపోవటం, అట్లానే అంటువ్యాధులు అనే వాటి భయంతో ఏది కళ్ళు మూసుకుని ఉండటం, అంటే బయటకు పోకుండా ఉండటం, ఇలా వీటి వల్ల మనము ఈ కండ్ల కలకలు ఇలాంటి వాటిని ఆకర్షిస్తాం, అంటువ్యాధులు. సో అలాంటి భావన ఏదైనా ఉంటే ఈ క్షణమే వదిలివేస్తున్నా. మనలో ఉన్న ఎన్నో భయాలు గతంలో ఈ చక్షువులను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల, వాటిని సరికాని వాటినే చూడటం వల్ల, లేదా భయంకర దృశ్యాలు చూడటం వల్ల అవి అలాగే మనలో ఉండిపోయి ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ గా విడుదలవ్వాలనుకోండి. ఇంకా ఇలా అనుకోండి, క్లిస్టర్ లేయర్ నా కంటి రెటీనా పైన శాశ్వతంగా ఏర్పడి అది మరింత సుస్పష్టముగా చూసే విధముగా నా కంటి సామర్థ్యం పెరుగుతున్నది. దీని ద్వారా నాలో స్వస్థతా శక్తి పెంపొందించబడాలి అని కోరుకుంటున్నాను. క్రిస్టల్ లోకం యొక్క చైతన్యం అది కాంతి రూపంలో నా కంటిలోనికి రావాలి. అలాగే నందిని లోకం యొక్క చైతన్యంతో ఈ కంటిలోకి ఉన్న నాడులన్నీ స్మూత్, ఆ లైట్ అలాగా వెళ్ళి
ఆ నాడుల్లో ఉన్నటువంటి ఎలాంటి సరికాని చైతన్యం అంటే అడ్డంకులు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ వాటిని సరి అయిన విధంగా మార్చాలి అనుకోండి. ఆ కంటి లోపల జరుగుతున్న ప్రాసెస్ ని అబ్జర్వ్ చేయండి మాస్టర్స్. రిలాక్స్ అవ్వండి. లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ మీ దృష్టిని ముక్కు పైకి ఆ ముక్కును గమనించండి. మీ స్త్రీలోకం యొక్క చైతన్యాన్ని ఆహ్వానించండి. ఆ కాంతి మన ముక్కంతా ప్రసరించాలనుకో. ఇప్పుడు దాకా నేను నా గుర్తింపు అనుకుంటూ వెంటడి పడటం వల్ల అంటే వ్యక్తిత్వం అనుకుంటూ మొండితనంగా వ్యవహరించటం వల్ల ఏర్పడిన సరికాని ఎనర్జీ నా ముక్కు లోపలి మూల కణాల నుండి సంపూర్ణంగా విడుదలవ్వాలి అనుకోండి. నేను పెద్దవారి యొక్క నిర్లక్ష్యానికి గురయ్యాను, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు అన్న భావన ఏదైనా ఉంటే దాన్ని సంపూర్ణంగా విడుదల చేయండి. ఆ పెద్దల్ని క్షమించమని అడగండి.
అలానే ఇప్పటి వరకు అణిచిపెట్టుకున్న వాంఛలు ఉండటం వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే వాటన్నిటిని సంపూర్ణముగా నా అన్ని శరీరాల నుండి, అన్ని చక్రాల నుండి ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. అవన్నీ అల్షాన్ అగ్నిలో కాంతిగా మారాలి అనుకో. ఇదే మైగ్రేన్కి ప్రధాన కారణం. అలానే భయంతోనో అయిష్టతతోనో, అంటే ఇష్టం లేకుండా శారీరక కలయిక వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. అలాంటి భావనలు కూడా విడుదల చేయండి. నేను నా అర్హతను, నా సామర్థ్యాన్ని గుర్తించక తప్పు చేసినందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను. తద్వారా నా నాసికలో ఏర్పడినటువంటి సరికాని చైతన్యం ఈ క్షణమే సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ నాలుకను అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆ నాలుక అంతా ఒక సెన్సేషన్తో ఉంటుంది. వాణిలోకపు యొక్క చైతన్యం అందులోనికి ప్రవేశిస్తుంది. దానిలో ఉన్న రుచి మొగ్గలన్నీ సంపూర్ణంగా యాక్టివేట్ అవ్వాలి అనుకోండి. గాఢమైన పదార్థాలు, ఘాటైన పదార్థాలు, అతి వేడివి, అతి చల్లనివి తినటం వల్ల ఇక్కడ సమస్య వస్తుంది. అలా అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, వీటి వల్ల కూడా భావం ఒకటి, మనం మాట్లాడేది ఒకటి అయినప్పుడు మాట్లాడవలసి వచ్చిన చోట కూడా మాట్లాడకుండా ఉండటం వల్ల వీటి వల్ల ఇక్కడ సమస్య వస్తుంది. ఆ వాణిలోకపు యొక్క కాంతి చైతన్యం నా నాలుక మొత్తం ప్రసరించి ఎక్కడ ఎలాంటి సరికాని ఎనర్జీ ఉన్నా అది ఈ క్షణమే సరిచేయబడాలి అనుకో.
అవేర్గా ఉండండి మాస్టర్స్. మన గమనిక చర్మం వైపున ఉంచండి. ఈ చర్మం అంతా కూడా ఎంతో సున్నితమైనది. ఇప్పటి వరకు తిరస్కార భావన, అసహ్య భావం, జిగుప్స ఏవైతే నాలో ఉన్నవో వాటన్నిటిని ఈ క్షణమే సంపూర్ణముగా నా అన్ని శరీరాల నుండి, ఆత్మ మూలము నుండి, డిఎన్ఏ మూలము నుండి విడుదల చేస్తున్నాను. అవన్నీ అల్ష్యాన్ అగ్నిలో కాంతిగా మారాలి. విశ్వసత్యమైనటువంటి అంటే యూనివర్సల్ ట్రూత్ అంటాం దీన్ని. మన లోపలకు వెళ్ళేది బ్రహ్మ పదార్థం అయితే మన నుంచి వచ్చే బ్రహ్మ పదార్థమే అన్న సత్యాన్ని గమనించి, ఈ సృష్టిలో దేని ప్రత్యేకత దానిదే, దేని ఆకృతి దానిదే అన్న సత్యాన్ని గ్రహించి జిగుప్సను సంపూర్ణముగా, అసహ్యాన్ని సంపూర్ణముగా విడుదల చేస్తున్నాను. ఇవన్నీ అల్ష్యాన్ అగ్నిలో కాంతిగా మారాలి అనుకో. నేను అంగీకార ధోరణి, యాక్సెప్టెన్సీ సంపూర్ణముగా, ఈ యాక్సెప్టెన్సీని సంపూర్ణముగా కలిగి ఉన్నాను. ఏది అవసరమో దానిని తీసుకుని, ఏది అవసరం లేదో దానిని వదిలివేయగలిగిన హంస సామర్థ్యాన్ని నేను ప్రతీక. అలా నన్ను నేను మలుచుకుంటున్నాను. నా శారీరక సున్నితత్వం అత్యద్భుతంగా పెరిగి ఆ స్పర్శ మరింత సున్నితంగా నేను గ్రహించే విధంగా నా చర్మం తయారవుతున్నది. ఈ జ్ఞానేంద్రియాలన్నీ దివ్యేంద్రియాలుగా మారటాన్ని నేను అంగీకరిస్తున్నాను అనుకోండి. ఇంత అద్భుతంగా నాలో ఈ అవయవాలను అమర్చినటువంటి ఆ ప్రాథమిక సృష్టికర్తకు ధన్యవాదాలు. ఏ ఏ లోకాల నుంచి ఏవైతే రాబడినవో ఆ అన్ని లోకాలకు ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన శరీరాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఇలా జ్ఞానాన్ని పంచుకోవడానికి కారకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. శ్రీ మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ఒక్క చైతన్యానికి ధన్యవాదాలు. లాస్ట్ 30 seconds అవేర్గా ఉండండి. మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళపైన ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తొలగిస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మాస్టర్.